అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. నేటి మన ధ్యానాంశము జ్ఞానము కొరకు మనవి చెయ్యి. జ్ఞానము కొరకు మనవి చెయ్యి. జ్ఞానము కొరకు మనవి చెయ్యి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల వాడు యెహోవా వద్దకు వచ్చి అడగవలను. ఎవరిని గద్దింపడు యెహోవా. అందరికీ ఆయన సమానముగా జ్ఞానాన్ని అడిగిన వారందరికీ ఇస్తాడండి. అడుగుడి ఇచ్చేదిన తట్టుడి తీవండి వెదకుడి దొరికినని యేసయ్య చెప్పారు కదా. కాబట్టి అడుగు ప్రతివానికి మనకి ఇచ్చే దేవుడు. ఏమడగాలి? మనము జ్ఞానమును అడగవలను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అది అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపడండి, అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా జ్ఞానాన్ని అడిగిన వ్యక్తి ఎవరో చూద్దామండి. మొదటి రాజులకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. ఎవరండి ఇక్కడ మాట్లాడింది? సొలొమోను మహారాజు. ఇంత పెద్ద జనాంగానికి నేను న్యాయం తీర్చాలంటే నాకేం కావాలి? వివేకము, జ్ఞానము కావాలి ప్రభువా. నాకు జ్ఞానమును దయచేయమని ప్రార్థించినప్పుడు యేసయ్యకి, యెహోవా తండ్రికి ఎంతో ఆనందం కలిగిందంటండి. నా బిడ్డ నా కోసం ఏం అడుగుతున్నాడు? ధనధాన్యాన్ని అడగలేదు, దీర్ఘాయుష్ని అడగలేదు, ఏం అడగలేదు, జ్ఞానాన్ని అడుగుతున్నాడు. కాబట్టి జ్ఞానంతో పాటు ఇంకా జ్ఞానం, ధనధాన్యాలని, అన్నిటిని, అష్టైశ్వర్యాలు నేను సొలొమోను నీకు ఇస్తున్నాను. ఇంకా మీదట, ఇంతకు ముందు కూడా ఎవరు జ్ఞానాన్ని అడగలేదు, ఇక మీదట కూడా ఎవరు జ్ఞానాన్ని అడిగే వాళ్ళు ఉండరు. నువ్వే ఒక్కడవే జ్ఞానాన్ని అడిగావని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞానం అనగానే ఏమనుకుంటామంటే చదువుకునే పిల్లలకి కావాలి జ్ఞానము అనుకుంటాం. చదువుకునే పిల్లలకి జ్ఞానం కావాలి, వాళ్ళు బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళకి జ్ఞానం కావాలి, మనకెందుకు జ్ఞానం అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానము అవసరమండి. ఇంట్లో ఉన్న స్త్రీకైనా జ్ఞానం అవసరమే, ఉద్యోగం చేసే స్త్రీకైనా జ్ఞానం అవసరమే, సమాజంలో బ్రతకాలి అంటే జ్ఞానము అవసరమండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము జ్ఞానం కొరకు యెహోవా తండ్రికి మొరపెట్టుకోవాలి. యేసయ్యకి మొరపెట్టుకున్నట్లయితే అడుగుడి ఇచ్చేదిన తట్టుడి తీవండి వెదకుడి దొరుకునన్నాడు. కాబట్టి మనము జ్ఞానము అడిగినట్లయితే యేసయ్య కొదువ లేకుండా, గద్దింపకుండా మనందరికీ జ్ఞానాన్ని దయచేస్తాడు. ఇక్కడ జ్ఞానము మనం ఏమనుకుంటామంటే చదువుకునే పిల్లలకే జ్ఞానము, మనకి జ్ఞానం అవసరం లేదు అనుకుంటాం. కానీ తల్లికి బిడ్డల్ని ఎలా పెంచాలో జ్ఞానం అవసరము. కాబట్టి ఆ తల్లి దేవుడిని ప్రార్థించాలి, అయ్యా నీ దివ్య జ్ఞానం ప్రసాదించు, నా బిడ్డల్ని ఎలా పెంచాలో, నీ భయభక్తుల్లో పెంచడానికి ఎలాంటి జ్ఞానం కావాలో నాకు ఇవ్వమని తల్లిగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఉద్యోగం చేసే స్త్రీ ఆఫీస్లో ఎలా ఉద్యోగం చేయాలో జ్ఞానం ఇవ్వమని ప్రార్థించుకోవాలి. అలాగే సొసైటీలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం అండి. అందరితో సమానంగా, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలంటే జ్ఞానము కావాలి. మూర్ఖుడైన వాడు అందరితో సమానంగా ఉండలేడు. మూర్ఖుడు అతనికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానం అనేది మనకి ఎంతో అవసరం అండి. ఇంత దేవుడు మనకి, కొంతమంది అనుకుంటారు నాకెందుకులే జ్ఞానము అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానము అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడండి అంటున్నారు. కనుక తండ్రిని మనము అడుగుదామండి. మరి సొలొమోను మహారాజు ఏ రీతిగా జ్ఞానాన్ని అడిగాడో మనం కూడా ఆ రీతిగా జ్ఞానాన్ని అడిగి జ్ఞానాన్ని పొందుకుందామండి.
బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. అద్భుతముగా ప్రభువన్నీయు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించెదా భాసురముగా నేనను దినము. యేసుని కొరకై ఇలా జీవించెదా భాసురముగా నేనను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెదా భాసురముగా నేనను దినము. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఎవరిలో గుప్తమై ఉన్నాయండి? మన యేసయ్యలో గుప్తమై ఉన్నాయి. కాబట్టి మనకి కావాల్సిన జ్ఞానాన్ని బుద్ధిని అడగాలంటే ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన జ్ఞానాన్ని యేసయ్యని అడిగి పొందుకుందామండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది అవసరం అండి. ముసలి వాళ్ళకు కూడా జ్ఞానం అవసరం అండి. జ్ఞానం లేకపోతే వాళ్ళు బిడ్డల్ని అది కావాలి ఇది కావాలని హింసిస్తూ ఉంటారు. కానీ ముసలితనంలో జ్ఞానం ఉన్నట్లయితే వాళ్ళు బిడ్డలకు అనుకూలంగా అనుసరించడం జరుగుతుంది. అలాగే ముసలి తల్లిదండ్రులను ఎలా పోషించాలి, ఎలా మాట్లాడాలి వాళ్ళతో అనేది కూడా జ్ఞానం మనకి కావాలండి. ప్రతి ఒక్కరికి జ్ఞానము అనేది అవసరమండి. వృద్ధాప్యంలో ఉన్న జ్ఞానం అవసరమే, యవ్వన కాలంలో ఉన్న జ్ఞానం అవసరమే, బాల్య దశలో ఉన్న జ్ఞానం అవసరమే. మనం ఏ స్థితిలో ఉన్నా మంచిగా జీవించాలి సొసైటీలో అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. అట్టి జ్ఞానం మనం ఎవరిని అడిగి పొందుకోవాలి? యెహోవా తండ్రిని మన యేసయ్యని అడిగి పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు ఇప్పుడు మాట్లాడిన వాక్యంకై మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అయ్యా, మీలో ఎవడైనా జ్ఞానము కొదువైన ఎడలా వాడు నా దగ్గరికి వచ్చి పొందుకొని అడగవలను అంటున్నావు తండ్రి. అడిగిన ప్రతి వానికి ధారాళంగా ఇస్తానంటున్నావు ప్రభా. అయ్యా, జ్ఞానం కావాలి ప్రభా. మాకు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మా అందరికీ ఇవ్వండి ప్రభా. జ్ఞానంగా బ్రతికేటట్లు సహాయం చేయ తండ్రి. జ్ఞానం కలిగిన వారు నాయన మంచిగా తన వ్యూవులను సంపాదించుకుంటారు ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ప్రసాదించమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.